హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఎప్పట్లానే ఈవేళ కూడా ఓ మంచి కథ నువ్వే కావాలి. రచన గంగోత్రి సాయి గారు. మరి కథ మొదలు పెట్టేద్దామా? శబరి ఇలా చేస్తుందని ఆశ్రిత్ అస్సలు అనుకోలేదు. వారం రోజుల నుండి తనకేమైంది తెలియడం లేదు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. రకరకాల ఆలోచనలతో ఆందోళన పడసాగాడు. ఆఫీస్కి వెళ్ళి వాకప్ చేశాడు. సెలవు పెట్టినట్లు తెలిసింది. తనుండే ఫ్లాట్కు వెళ్ళి విచారించాడు. ఏదో ఊరెళ్ళి ఉండవచ్చునో అన్నారు తప్ప స్పష్టమైన సమాచారం మాత్రం దొరకలేదు. ఆశ్రిత్ ఏ పని చేయలేకపోతున్నాడు. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. పిచ్చెక్కిపోతున్నట్లుంది. శబరి కొలీగ్స్లో తనకు పరిచయం ఉన్న వాళ్ళెవరూ లేరు. తనకు వేరే సంబంధాలు చూడనక్కర్లేదని, శబరినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని తల్లిదండ్రులకు తేల్చి చెప్పేశాడు. ఇక్కడికొచ్చి పిల్లను ఒకసారి చూడాలని అనడంతో సరేనంటూ ఆ విషయమే శబరికి చెప్పడం జరిగింది. తను ఇంకా ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పలేదు అనంది. నీకు సిగ్గైతే నేనే వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకి మన ప్రేమ విషయం చెప్పేస్తాను అంటూ బెదిరించాడు. పెళ్ళికి ఎందుకంత తొందర అని అడిగింది. మనసులు కలిశాక మనుషులు వేరువేరుగా ఉండాలంటే ఎంత కష్టం అన్నాడు. ఊహల్లో తేలిపోతూ కళ్ళల్లో విహరిస్తూ నిద్రలేని రాత్రులు గడపడం ఇక నా వల్ల కాదు. ఆ 3 ముళ్ళు వేసి నా దాన్ని చేసుకుంటేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అంటూ శబరి బుగ్గల మీద తన పెదాల ముద్రను ప్రేమగా వేశాడు. మీ అమ్మా నాన్నలు ఇష్టపడకపోతే అని అంది తను. మా వాళ్ళంతా రిజిట్ కాదు శబరి. నీలో ఏం తక్కువని వంకపెడతారు? చదువు, అందం, సంస్కారం అంతేనా? ఐశ్వర్యం విషయంలో మీ వాళ్లకు పెద్ద పెద్ద ఆశలుండకూడదా అని అడిగింది శబరి. నెవర్. నిన్ను మించిన సంపద నాకేం అక్కర్లేదు శబరి. లేనిపోని అనుమానాలు ఎందుకు? వాళ్ళని చూశాక నీకే తెలుస్తుంది. 9వ తేదీ మంచి రోజట. ఆ రోజంతా మనతో కలిసి గడపడానికి వస్తున్నారు. లీవ్ పెట్టాలి అంటూ బొచ్చగించాడు తను. అయితే పెద్ద పరీక్షే అంటూ కిసుక్కున నవ్వింది. మంచి ర్యాంక్ వస్తుందిలే నీకు అంటూ తను నవ్వేశాడు ఆశ్రిత్. ఈ విషయంలో తను సుముఖంగా ఉన్నట్లే కనిపించింది. ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అలాంటిది హఠాత్తుగా తన కాంటాక్ట్లో లేకుండా ఏమైనట్టు? తనకు పెళ్ళంటే ఇష్టం లేదా? తన తల్లిదండ్రుల వైపు నుండి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఊహకే అందడం లేదు. ఇద్దరి మధ్య ఎలాంటి సంశయాలు, సంకోచాలు లేకుండా ఎంతో దగ్గరయ్యారు. మనసులో తీయని జ్ఞాపకాలు. 2 ఏళ్ల క్రితం మొదలైన స్నేహం, విరిసిన ప్రేమ కళ్ల ముందు కదలాడసాగింది. ఆ రోజు దేశంలో పేరు పొందిన కార్పొరేట్ కంపెనీల జాబ్ మేళా. ఐటీలో వివిధ కోర్సులు పూర్తి చేసే నైపుణ్యం కలిగిన వారంతా ప్లేస్మెంట్ కోసం పోటీ పడుతూ ఆ ప్రాంగణంలోకి చేరుకున్నారు. ఆశ్రిత్ ఓ పక్కన కూర్చుని పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు. ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కూర్చుని చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తున్నాడు. వాళ్ళలో చాలామంది నర్వస్ ఫీల్ అవుతూ బిర్ర బిగుసుకొని కూర్చున్నారు. పక్కనున్న వాళ్లను మర్యాదపూర్వకంగా పలకరించే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఆశ్రిత్ దృష్టి తన ముందు వరుసలో గులాబీ రంగు పంజాబీ డ్రెస్లో ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్న ఓ అమ్మాయి మీద నిలిచింది. ల్యాప్టాప్లో ఏదో చూసుకుంటూ నుదుటి మీద పడుతున్న చిరుచెమటని నాప్కిన్తో సున్నితంగా అద్దుకుంటోంది. 2-3 సార్లు ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. తన పెదాల మీద విచ్చుకున్న చిరునవ్వును స్వీకరించినట్లు ఆమె పెదాలపై మందహాస ప్రకటన కదలాడింది. ఉన్నట్లుండి ఆ అమ్మాయి ల్యాప్టాప్ హ్యాండిల్ చేస్తూ ఆందోళన పడుతున్నట్లు అనిపించింది. పక్కన ఉన్న అమ్మాయిని తనేదో అడగడం, ఆ అమ్మాయి ల్యాప్టాప్లోకి తొంగి చూస్తూ నిస్సహాయత వ్యక్తం చేయడం గమనించాడు. లేచి దగ్గరలో ఉన్న ఒక అతన్ని ఏదో సహాయం అడిగినట్లు అనిపించింది. అతనేమంత పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం లేదు. ఆ అమ్మాయి నేరుగా తన దగ్గరకు వచ్చింది. ఐఎమ్ సారీ, నా ల్యాప్టాప్ హ్యాంగ్ అయినట్లుంది. రెజ్యూమ్ చేద్దామంటే కుదరడం లేదు. ప్లీజ్ మీరేమైనా హెల్ప్ చేయగలరా అంటూ టెన్షన్ పడుతూ అడిగింది, పక్కన ఉన్న సీట్లో కూర్చుంటూ. ఇట్స్ ఆల్ రైట్ అంటూ ల్యాప్టాప్ చేతిలోకి తీసుకున్నాడు. 2-3 నిమిషాల్లోనే ప్రాబ్లం అర్థమైంది. రెక్టిఫై చేసి ల్యాప్టాప్ చేతికిచ్చాడు చూసుకోమంటూ. ల్యాప్టాప్ సరిచూసుకున్న ఆ అమ్మాయి ముఖం ఆనందంతో విప్పారింది. థ్యాంక్స్ అండి, ఇంటర్వ్యూ సమయంలో ఇలా జరగడంతో టెన్షన్ పడిపోయా అంటూ కృతజ్ఞతాపూర్వకంగా నవ్వింది. ఈ సమయంలో మీరు టెన్షన్ పడకూడదు, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. అప్పుడే విజయానికి చేరువవుతారు అంటూ చొరవగా చిన్న సలహా ఇచ్చాడు. థ్యాంక్స్ అండి, ఇదే ఫస్ట్ టైం అంది మళ్ళీ. వెమి లాస్ట్ టైం కూడా అన్నాడు ధైర్యం చెప్తున్నట్లు. ఇంతలో ఆ అమ్మాయికి కాల్ రావడంతో లేచి నిలబడింది. బెస్ట్ ఆఫ్ లక్ అంటూ బొట్టను వేలు చూపాడు.
అప్పుడు ఆ అమ్మాయి నవ్విన అందమైన నవ్వు ఆస్ట్రిత్ గుండె గోడల్ని తట్టినట్లు అనిపించింది. కొద్దిసేపటి తర్వాత తనకు పిలిపొచ్చింది. కాన్ఫిడెంట్గా లేచి వెళ్తుంటే లోపల నుండి వస్తున్న తను ఎదురొస్తోంది. బెస్ట్ ఆఫ్ లక్ అంటూ నవ్వుతూ తనను క్రాస్ చేసి వెళ్తుంటే మనసు ఆనందపరవశమైంది. అనుకోకుండా ఇద్దరు ఒకే కంపెనీకి సెలెక్ట్ అవడం, తరచూ కలుసుకునే అవకాశం కలగడం తనకెంతో ఆనందాన్నిచ్చింది. ఇద్దరూ పనిచేసే ప్రాజెక్టులు వేరైనా లంచ్ అవర్లోనూ గెట్ టుగెదర్స్లోనూ కలవడం మరింత దగ్గరయ్యారు. తనను రోజు చూడకుండా మాట్లాడకుండా ఉండలేనంత పరిస్థితికి రావడం తెలుస్తూనే ఉంది. వీకెండ్స్లో కలిసి సినిమాలకు వెళ్లేదాకా స్నేహం బలపడింది. ఆ రోజు ఇద్దరూ ఒక ఇంగ్లీష్ సినిమాకు వెళ్లారు. తనే టికెట్లు బుక్ చేసి ఆహ్వానించాడు. ఆ చిత్రం పేరున్న హీరోదే అయినా శృంగార సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. ముద్దులు, గాఢాలింగనాలు మనసును వేడెక్కించేలా ఉన్నాయి. అమ్మాయి ప్రాణాలు పోవాల్సిన సందర్భంలో హీరో తన ప్రాణాలకు తెగించి ఆ అమ్మాయిని కాపాడడంతో అంతవరకు అతన్నొక శత్రువులా చూసిన అమ్మాయి ప్రేమతో కృతజ్ఞతతో కరిగిపోతుంది. ఒక్కసారిగా అతన్ని చుట్టేసుకుంది. పెదాల్ని అతని పెదాలకు అందించి గాఢంగా ముద్దులు పెట్టేస్తుంటే పెదాల చప్పుడుకు థియేటర్లో ఉన్న ఏ వయసు వారికి అయినా ఒళ్ళు వేడెక్కాల్సిందే. ఆ దృశ్యం అయిపోయేటప్పటికీ తన చెయ్యి శబరి చేతిని నలిపేస్తున్నట్లు గ్రహించి గబాల్న చెయ్యి వెనక్కు లాగేసుకున్నాడు. కానీ తర్వాత శబరి చెయ్యి తన చెయ్యి మీద వెచ్చగా తగులుతుంటే ఏదో మైకం కమ్మినట్లయింది. సినిమా అయ్యాక టూ వీలర్ మీద ఇద్దరు బయలుదేరారు. సన్నని తుప్పర మొదలైంది. క్రమంగా వాన పెద్దదవుతోంది. శబరి ఉంటున్న అపార్ట్మెంటుకు వచ్చేసరికి జోరున కురుస్తున్న గాలివానలో తడిసి ముద్దయ్యారు. ఆశ్రిత్, వర్షం తగ్గేదాకా ఆగివెళ్ళు అంటూ లిఫ్ట్ దగ్గరికి దారితీసింది. తప్పనిసరి అన్నట్లుగా ఆశ్రిత్ లిఫ్ట్లోకి వెళ్ళాడు. శబరి ఫ్లాట్లోకి వెళ్ళాక తుడుచుకోను టవలిచ్చి తాను బట్టలు మార్చుకు వస్తానని వెళ్ళింది. సోఫాలో కూర్చున్నాడు. సినిమాలోని శృంగార దృశ్యం కళ్ళ ముందు కదులుతున్నట్లే ఉంది. నైటీలో శబరి వచ్చి ముందు కూర్చుంది. కలుసుకున్న కళ్ళు ఏవో మూగభాషలతో మాట్లాడుకుంటున్నట్లు అనిపించింది. చల్లని వాతావరణం మనసులో చెలరేగుతున్న కోరికల్ని తట్టి లేపుతున్నట్లున్నాయి. కరెంటు పోయింది. గదంతా చీకటి. ఆ చీకటే మనసులోని కోరికలకి దారి చేస్తున్నట్లు సిగ్గు, పిడియం లాంటివన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఆశ్రిత్ లేచి శబరి పక్కన కూర్చున్నాడు. చేతులు ఆమె భుజాల మీద వేశాడు. శబరి, నువ్వు లేని బతుకు నాకు చీకట్లాంటిది. నువ్వే నా లోకం అంటూ ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అంతే, ఒక్కసారిగా ఆమె చేతులు అతని భుజాల్ని చుట్టుకుపోయాయి. సిగ్గుతో ఆమె అతని ఎదలో తన ముఖాన్ని దాచేసుకుంది. వర్షం కురుస్తున్న ఆ రాత్రి వాళ్లకు నిద్రలేని రాత్రి అయింది. సారీ, రాత్రి నేను నిగ్రహించుకోలేకపోయాను. మనం ఒక ఇంటి వాళ్ళం కావాలి అంటూ ఆశ్రిత్ తన నిర్ణయాన్ని తెలియజేశాడు. 2 రోజుల వ్యవధి ఉంది. కారణం అడిగి తెలుసుకోవాలి. తన తండ్రి కాళేశ్వరరావు రాజమండ్రిలో పేరు ఉన్న క్రిమినల్ లాయర్ అని, ఫెమిలియర్ అని చెప్పిన జ్ఞాపకం. ఫ్లైట్ బుక్ చేసుకొని బయలుదేరాడు. కాళేశ్వరరావు దగ్గర నుంచి తేలిగ్గానే తెలుసుకోగలిగాడు. ఆయనకు తనను తాను పరిచయం చేసుకొని శబరితో ఉన్న స్నేహం, తనను మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధపడిన సంగతి చెప్పాడు ఆశ్రిత్. నాకంతా తెలుసు, అమ్మాయి చెప్పింది. మీకు కానీ శబరికి కానీ ఇష్టం లేదా అంటూ సూటిగా అడిగాడు ఆశ్రిత్. కాదు, తను ఒక నిర్ణయానికి రాలేకపోతుంది. నీతో చెప్పలేక ఇంటికి వచ్చేసింది. మీ ఇద్దరూ కూడా మాట్లాడుకోవాల్సిన విషయం ఉంది. అదే సమయంలో వచ్చిన ఆవిడను చూస్తూనే ఆశ్రిత్ గ్రహించాడు ఆమె శబరి తల్లి అని. కాళేశ్వరరావు భార్యకు పరిచయం చేస్తూనే ఆమె కూతురున్న గదికి తీసుకువెళ్ళింది. ఆశ్రిత్ని చూస్తూనే శబరి ముఖం వెలవెలబోయింది. వాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవటానికి అన్నట్లు ఆమె హాల్లోకి వచ్చి కూర్చుంది. శబరి, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? మాట మాత్రం నాతో చెప్పకుండా ఎందుకు ముఖం చాటుకున్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా అంటూ ఆశ్రిత్ మాటల్లో నైరాస్యం తొంగి చూసింది. పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళం కేవలం తోడు కోసమే అనుకోరు. వారసుల ద్వారా వంశాభివృద్ధిని కోరుకుంటారు. తెలిసి పిల్లల్ని కనే అవకాశం లేని దురదృష్టవంతరాలని పెళ్లి చేసుకోరు అంది. నీ మాటలకు నాకు అర్థం కావటం లేదు. బాల్యంలోనే రకరకాల అంగవైకల్యాలతో పిల్లలు పుడుతూ ఉంటారు. పైకి కనిపించిన ఒక అంగవైకల్యం నాకు పిల్లల్ని కనడానికి అవసరమైన గర్భసంచి సరిగా అభివృద్ధి చెందకపోవడం అంటూ కళ్ళలో నీటిపొర, గొంతులో జీరా తొంగి చూసింది. ఆశ్రిత్ కొద్ది నిమిషాలు షాక్ అయ్యాడు. ఏ కారణంగా శబరి తనకు దూరం కావాలనుకుంటున్నది అర్థం చేసుకున్నాడు.
ఆమె పట్ల సానుభూతి పెళ్ళిబిక్కింది. ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. శబరి, పిల్లలు కలగరన్న విషయం మన పెళ్ళయ్యాక తెలిస్తే విడిపోతామా? పుట్టరనుకుంటే ఒక బిడ్డను తెచ్చి పెంచుకోగలను, కానీ నీ స్థానంలో మరొకరిని ఊహించలేను, ప్రేమించలేను. వెంటనే బయలుదేరు, వెళ్దాం అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్న ఆశ్రిత్ను ఎలా కాదనగలదు? అదండి కథ. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.